ఎవరైనా కష్టాలు బాధల్లో ఉన్నప్పుడు 4 ఓదార్పు మాటలు చెప్తే వారికి ఎంతో మనోధైర్యంగా ఉంటుంది. కానీ ఈ కనీస మానవత్వం మరిచారు టీడీపీ కూటమి మంత్రులు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. వైఎస్ఆర్ జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో మొన్న 4 ఏళ్ల చిన్నారి అత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడ్డ కామాంధుడు రహమతుల్లాను గ్రామస్తులే పట్టించారు. ఆగ్రహంతో నిందితుడి ఇంటిని జేసీబీతో కూల్చేశారు. చనిపోయిన చిన్నారి తల్లి న్యాయం కోసం స్థానిక దళిత నాయకులతో కలిసి ఆందోళనకు దిగింది. ఓ కామాంధుడికి బలైన చిన్నారి ఘటనను జిల్లాలోనే ఉన్న మంత్రులు పట్టించుకున్న పాపాన పోలేదు. మహానాడు నిర్వహణలో మంత్రులు ఫుల్ బిజీగా జిల్లాలోనే తిరుగుతున్నా ఓ చిన్నారికి జరిగిన దారుణం వారి కంటికి కనిపించలేదు. కడప ఇన్ఛార్జ్ మంత్రి సవిత, హోంమంత్రి వంగలపూడి అనిత కేవలం సానుభూతి ప్రకటనతో సరిపెట్టారు. జిల్లాలోనే మంత్రులు అందుబాటులో ఉండి కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు.